భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ఆటో డ్రైవర్లు నిరసన బాట పట్టారు. ఉచిత బస్సు పథకం వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయంటూ నిరసన ర్యాలీ జరిపారు. ఉచిత బస్సుల వల్ల కనీసం రోజుకు 100 రూపాయలు కూడా రావడం లేదని వాపోయారు. ఆటో నెలసరి వాయిదాలు కట్టలేక భార్య పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టలేక నానా అవస్థలు పడుతున్నామంటున్నారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇంతవరకు పట్టనట్లుగా వ్యవహరిస్తుందని అన్నారు. ఉచిత బస్సు పథకాన్ని ఎత్తివేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో మా సత్తా చాటుతామని హెచ్చరించారు. పినపాక నియోజకవర్గం. నా పేరు తిప్పర్తి వీరాచారి. నేను మా టాటా మ్యాజిక్ యూనియన్ ప్రెసిడెంట్. మాకున్న సమస్యలు ఏంటంటే ఈ బస్సులు పెట్టానా మాకు గవర్నమెంట్ చేసిన అన్యాయం. ఇప్పుడు ఏటున్నర టు మనుగూరు 12 బస్సులు పెట్టిర్రు. గంటకి 12 గంటలు ఉంటే 12 గంటలు. కాబట్టి మేము దానికోసం రోడ్డున పడ్డాం. కాబట్టి మేము దీని గురించి ఫ్రీ బస్సులు కొన్ని ఎత్తేయాలని మా యొక్క కోరిక. నా పేరు గుదిగొండ రామకృష్ణ. నాది పినపాక మండలం మల్లారం గ్రామం జానంపేట ఆటో యూనియన్ అధ్యక్షుడిని. ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మేము పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటానికి మాకు ప్రతి ఒక్క అఖిలపక్ష నాయకులు, ప్రతి ఒక్క కార్మిక సంఘాలు కూడా సపోర్ట్ చేయాలని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మాకు ఈ ప్రజాపాలనలో మేము కూడా ప్రజలమని ఒకసారి మన రాష్ట్ర సీఎం గారు గుర్తించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఆటో స్టాండ్కి ఎందుకు వస్తున్నాం మేము బతకడానికి, కానీ మా గురించి పట్టించుకున్న నాదుడే లేదు. ఎలక్షన్లు అప్పుడు వస్తాడు, ఆ హామీలు ఈ హామీలు ఇస్తాడు. అరే మీకేముందిరా, మిమ్మల్ని మంచిగా చూసుకుంటా అది ఇది. ఆటో డ్రైవర్లు ఎలక్షన్లు అప్పుడు కావాలి, కానీ ఇప్పుడు ఆటో డ్రైవర్కి సమస్య వచ్చిందనుకో ఎవడు రాడు. మమ్మల్ని పట్టించుకున్న నాదు లేడు. బస్సుల మీద బస్సులు వేశారు. ఎవరి కోసం వేశారు బస్సుల మీద బస్సులు? 1,00,000 రూపాయలు 2 లక్షలు తీసుకునేటోళ్ళు కూడా ఫ్రీ బస్ ఎక్కి వెళ్తారు. మా ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి అసలు? మాకు ఒక పూట అన్నం తినడానికి కూడా డబ్బులు రావట్లేదు. రోజుకి 200 రూపాయలు రావడానికి ఎంత కష్టపడుతున్నాం మేము.